వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హాయ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి పర్సంటేజ్. దీంట్లో మనం కంపేర్ బేస్డ్ పర్సంటేజెస్ చూద్దాం అండ్ అలానే ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ సెషన్ చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మనం సెషన్ లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? సో ఇప్పుడు సపోజ్ నాకు B is 20% more than A. Okay, and then by what percent A is less than B? Okay, ఇక్కడ చూడండి 20% more than అంటే ఎంత? ఓకే, అంటే ఇక్కడ చూడండి A B. A కి ఇప్పుడు 10%, ఓకే, A కి 10% అని ఇచ్చి ఇక్కడ ఏమైనా 20%. A కి 20% అంటే ఎంత? 120%. అవునా? ఇక్కడ వీళ్ళు ఏమడిగారు మనల్ని? సో A less than B అన్నారు. అవునా? అంటే 120 బై ఎంత? 20 బై 120 into 100. ఓకే, క్యాన్సిల్ చేయండి. సో ఏమొస్తుంది మనకి? 1/6. 1/6 into 100 అంటే దీని ఆన్సర్ ఎంత? 16, 2/3%. సో అలా కొన్ని మనము క్వశ్చన్స్ కొన్ని పర్సెంటేజెస్ ని సో 6% ఎంత, 1% అలాంటివి కొంచెం మీరు నేర్చుకోవాలి. ఓకేనా? కొంచెం మనకి ఏమంటారు 1% ఎంత? ఓకే, 1/1, 1%, 100%, 1/2. Ram's income is 20% less than the Mohan's income. By what percent Mohan's income is more than the Ram's income? సో ఇక్కడ మనకి రామ్ మోహన్, అవునా, ఎంత పర్సెంటేజ్ లెస్ ఇక్కడ 100. సో ఒకవేళ మోహన్ ఇక్కడ 100 అయితే ఇక్కడ మైనస్ ఎంత? 20% లెస్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 80%. అవునా? ఇక్కడ ఏమడిగారు? వాట్ పర్సెంట్ మోహన్స్ ఇన్కమ్ మోర్ దాన్ ది రామ్స్ ఇన్కమ్ అని అన్నారు. మోర్ దాన్ ది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది మనకి? 20/80 into 100. ఓకే, క్యాన్సిల్ ఎంత మనకి? 1/4% అంటే ఎంత వాల్యూ? 25%. 1/4% ఎంత? 25%. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? వాళ్ళు మనకి ఏమని ఇచ్చారు? 20% లెస్ అని ఇచ్చారు. అవునా? అంటే ఎంత? 100 కి 20% లెస్ అంటే ఎంత? 80. నెక్స్ట్ వాళ్ళు ఏమని అడిగారు? మోహన్స్ ఇంకా మోర్ దాన్ ఎంత అని అడిగారు. వీళ్ళు ఇచ్చిన లెస్ దాన్ కి ర్యామ్ కి క్యాల్కులేట్ చేస్తే మనకి 1/4% వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. X is 6 times of Y. ఓకే, X and Y 6 times more అనుకో. By what percentage Y is less than X? Less than X అంటే 6 minus 1 ఎంత? 5. 5/6 into 100. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 83 1/3%. ఓకేనా? సో ఇలా మనం చూడండి ఫ్రెండ్స్, 2/3% వస్తే మనకి 66, 2/3%. 3/8 అనుకోండి, ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 37.5%. ఓకేనా? సో ఇలా 2/3. ఇప్పుడు సపోజ్ మనం 1/4 అయితే చేయొచ్చు, కానీ ఇలా 2/3, 3/8. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాంటి కొంచెం మీరు బాగా చేయండి ఇలాంటి పర్సెంటేజెస్. అప్పుడు మనం కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీగా మనము చేయొచ్చు ఎగ్జామ్స్ లో. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు మనకి 1/3 అని ఇచ్చారు అనుకోండి, 33%. 33 1/3%. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా ఫ్రాక్షన్స్ లో మనకి ఇప్పుడు ఇక్కడ 9/10 అని ఇచ్చారు. అవునా? 9/10 into 100 చేయండి. పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేయాలి కదా. సో 0 క్యాన్సిల్ అంటే నాకు 90%. అవునా? సో అలాగనే 10/100 చేయండి. 10/100 అంటే ఎంత? 10/100 into 100 అప్పుడు ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 10%. అవునా? ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి? జస్ట్ మనకు వాళ్ళు ఇచ్చిన వాల్యూని ఇంటూ 100 ని మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనం ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ని కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 1000 will be 10% అన్నారు. అంటే 1000 into 10/100. అవునా? సో 0 క్యాన్సిల్. అప్పుడు ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 100. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 1000 will be 10%. 10% అంటే ఎంత వస్తుంది మనకి? 100. సో 20% of 1000 will be 25% అంటే ఎంత? 25/100 into 1000. అవునా? నెక్స్ట్ ఇంటూ 1/100 into 1/100. వాళ్ళు అంతేగా ఇచ్చింది 1% of 1%. సో క్యాన్సిల్ చేద్దామా? సో ఇది నాకు ఎంత వస్తుంది ఇక్కడ? సో 1/4 వస్తుంది. 1/4. సో 2 0 2 cancel. 0 0
వాల్యూ ఎంత. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? His income is 20% more than that of B. Then by what percent B's income is less than that of A? So A, B. ఇక్కడ ఏమంటే 20%, A కన్నా 20% మోర్ అంట. అవునా? ఎస్ అండి. రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది మనకు? 6:5. ఎస్ అండి. వాళ్ళు ఏమడిగారు? లెస్ అని అడిగారు. లెస్ అని అడిగినప్పుడు ఏం చేయాలి? 6 - 5 ఎంత? 1/6 × 100. అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 50/3. సో 50/3 వాల్యూ ఎంత? 16 2/3%. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో 16 2/3%. ఎంత లెస్ ఉందంట? 16 2/3%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ a student scored 22 out of 25 marks, then percentage of marks of student is. సో పర్సెంటేజ్ ఎన్ని మార్క్స్ అని అడుగుతున్నాం. సో ఏం లేదు, ఏంటిది? obtained marks by total marks into 100. సో ఎంత obtained? 22/25 into 100. అవునా? ఎస్ అను. సో 25 ones 25 fours. సో 88%. ఎంత పర్సెంటేజ్ వచ్చిన పర్సన్ కి? 88%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A student got 470 marks in 6 subjects. If the marks of each subject is 100, then find the percentage of the marks. Okay, సో ఇక్కడ కూడా సేమ్. ఏంటిది? obtained marks by total marks అంటే into 100. సో obtained ఎన్ని మార్క్స్? 470. ఇక్కడ ఏమైనా 6 సబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 100 మార్క్స్ అంట. అంటే 600 into 100. 20 క్యాన్సిల్. సో 6 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దామా ఫ్రెండ్స్? సో 6 1s 6 7s ఎంత? 42 రిమైనింగ్ 50. అవునా? 48. ఇంకెంత ఉంటే రిమైనింగ్ 0.0. అప్పుడు ఏమవుతుంది? 6 3s 18 ఇంకా 2. సో అట్లా 78.333%.